ఈ మూడు పార్టీలు నేనా నువ్వా అన్నట్టుగా పోటీ పడుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎట్లా ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది అంటే నేను గెలుస్తాను అనే కంటే కూడా ఎదుటోడు ఓడిపోతాడు అనేటువంటి మాట చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉండే. ఎందుకు అని అంటే ప్రజల మధ్యలోకి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేది అనేది. ఇంత పెద్ద ఎత్తున స్పందన కనుక కేసీఆర్ గారికి ప్రజలలోకి వెళ్ళినప్పుడు వస్తున్నటువంటి స్పందన అప్పుడు కనుక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వస్తాయా మరి ఇప్పుడున్న పరిస్థితులలో? అంటే 14 సీట్లు రావాలి అని అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఆ పరిస్థితి ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అన్నట్టుగా 12 స్థానాలు వస్తాయా? కాంగ్రెస్కి లేని సీన్ బీఆర్ఎస్కి ఉంటుందా అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవదు అనే అంశాలు మీ దగ్గర ఉన్న అంశాలు ఏంటి? ఎందుకు గెలవదు? అధికారంలో ఉండడం ఎంత అడ్వాంటేజో చాలా సందర్భాలు అంత డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే మేము ముదిరాజు సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకుంటాం, 14 స్థానాలు ఇవ్వండి అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత కేవలం ముదిరాజులకే అప్పచెప్తే. వెల్కమ్ టు మైక్ టీవీ, నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకొక 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 10 రోజులకు సంబంధించి ప్రధాన పార్టీలు పోటాపోటీగా, ప్రధాన అధికార విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మేము 12 స్థానాలు మేము గెలుస్తామని బీజేపీ చెప్తా ఉంది, 14 స్థానాలు ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 12 స్థానాలు పైగా మేము గెలిచి తీరుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అసలు 3 ప్రధాన పార్టీలు ఇక మేమంటే మేము గెలుస్తామంటున్నారు. అసలు పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది, ఎవరు మైనస్ కాబోతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే ప్రశాంత్. మొత్తానికి రెండో ఇంటర్వ్యూ కూడా మనకు అద్భుతంగా ప్రజలలో విస్తృతంగా వెళ్ళిన సందర్భంగా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థాంక్యూ. ఇక అదే బూస్టప్ తోటి మనము నిజంగా ప్రజలకు ఒక జెన్యూన్ రిజల్ట్, జెన్యూన్గా మనము విశ్లేషణాత్మకంగా మీరు చెప్పడము అది ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మనం అదే కోణంలో ముందుకెళ్దామని. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులలో ఒకవైపు కేసీఆర్ బస్ యాత్ర, ఇక రేవంత్ రెడ్డి ఏమో ప్రతి దగ్గర సభలు సమావేశాలతో ప్రతి పార్లమెంటును టచ్ చేస్తూ ఉన్నాడు. ఇక బీజేపీకి సంబంధించి అగ్రనాయకులంతా కూడా ఇటు మోడీ, అమిత్ షా కూడా వచ్చి ఇక్కడ ప్రధానంగా ఇక సభలు పెడతా ఉన్న సందర్భం కనబడుతూ ఉంది. ఈ 3 పార్టీలు నేనా నువ్వా అన్నట్టుగా పోటీ పడుతున్న నేపథ్యం కనబడుతుంది. మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా గ్రామాలు తిరిగారు, పార్లమెంట్ పరిధిలో అన్నీ తిరిగి వచ్చిన సందర్భం కనబడుతూ ఉంది. ఎట్లా ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది అంటే ఏం చెప్తారు అసలు? అంటే నిన్నటిదాకా ఏ పార్టీని అడిగినా కానీ ఒక మేకపోతు గాంభీర్యంలో ఉండే. ఓకే, నేను గెలుస్తాను అనే కంటే కూడా ఎదుటోడు ఓడిపోతాడు అనేటువంటి మాట చెప్తుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటే తీసుకుంటే మాకు 14 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ అసలు ఎక్కడ కూడా ఊసులో లేదని వాళ్ళు చెప్తుండే. ఓకే, బీజేపీ ఏం చెప్తుండే, మేము అరౌండ్ డబుల్ డిజిట్ కొడతాము, అసలు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదని వాళ్ళు చెప్తుండే. ఓకే, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉండే. ఎందుకు అని అంటే అప్పటి వరకు ఓడిపోయినటువంటి పరిస్థితి, పార్టీ కొంత క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైనా కానీ ఒక ఓటమి తర్వాత వ్యక్తికైనా, వ్యవస్థకైనా, ఆర్గనైజేషన్కైనా కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కానీ ఎంత క్విక్గా దాని నుంచి బయటకు వస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ పార్టీకి చాలా అవసరం. ఓకే, కానీ ఎప్పుడైతే నీకు ఒక బలమైన నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు మీ పార్టీ కమాండర్గా, పార్టీ అధ్యక్షుడిగా ఉంటారో, పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటారో, అప్పుడు ఇట్లాంటి ఒక డిమోరల్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం చాలా ఈజీ. అనేక సందర్భాలలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వెంటనే తన వైపు తిప్పుకోగలిగేటువంటి పరిస్థితి బలమైనటువంటి నాయకులు ఉన్న పార్టీలకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి బీఆర్ఎస్కి జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక 15 రోజుల కింద, ఇప్పుడు మీరు కూడా పార్టీ బీట్ చూస్తుంటారు, పార్టీ తెలంగాణ భవన్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలలో కూడా మీకున్న ఫీడ్బ్యాక్ కూడా మీకు ఐడియా ఉంది. చాలా కష్టంగా ఉండవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో పార్టీ కార్యకర్తలు కూడా ఉండే. కానీ మరొక వైపు కేసీఆర్ గారి గురించి ప్రత్యేకంగా ఆయనతో పని చేసిన వాళ్ళు కానీ, ఆయనతోని సుదీర్ఘకాలం పాటు ట్రావెల్ చేసినటువంటి పార్టీ నాయకులు వాళ్ళు ఏమంటుండే, కేసీఆర్ గారు బయటకు రానంత వరకే ఈ ఉత్సాహం లేకుండా ఉండడము, లేదంటే కొంత అనుమానాలు ఉండడము,
డైరెక్షన్ లేకుండా ఆగమాగం కావడం ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటకు వస్తారో అటు పార్టీకి మాత్రమే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయానికి కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం వారి లోపల కనిపించింది. ఓకే, ఎగ్జాక్ట్గా 10 రోజుల కింద కేసీఆర్ గారు బయటకు వచ్చినారు అనేటువంటి వాతావరణము మొత్తం రాష్ట్ర రాజకీయాలని కొంత మార్పు తీసుకురాగలిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలన్నీ కూడా జాతీయ పార్టీల మధ్యలోనే ఉంటాయనేటువంటి బలమైనటువంటి ప్రచారాన్ని అటు బీజేపీ కాంగ్రెస్ చేసింది. కానీ సడన్గా కేసీఆర్ గారి బస్సు యాత్ర తర్వాత, ఆయన జిల్లాలలోకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత, ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు, లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఒక చాలా ఒక ఉత్సాహాన్ని పార్టీ క్యాడర్లోకి వచ్చినాయి. పార్టీ క్యాడర్తో పాటు ప్రశాంత్ ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఏంటిదంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు ఏ అంశాన్ని అయితే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని నిర్మోహమాటంగా చాలా బలంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కేసీఆర్ గారి బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని చూడండి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ నాయకుడికైనా ఆ లిమిటేషన్ ఉంటుంది. తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడి మాకు సపోర్ట్ చేయండి అని అడిగి వదిలేసేవారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక పవర్ షార్టేజ్, హాస్టల్స్ మూసివేత నుంచి మొదలుకొని నదుల అనుసంధానం పేరుతోని నీళ్ల దోపిడీ వరకు ప్రతి అంశం పైన కేసీఆర్ గారు బలంగా మాట్లాడగలుగుతున్నారు ఈరోజు. అంటే ఆయనకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రజలలో నానుతున్నటువంటి అంశాలపైన నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తావో నీకు ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. సో ఈ బస్సు యాత్ర సందర్భంగా జరుగుతున్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ పార్టీకి ఇది మాత్రమే. ఏమవుతుంది, పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోగలుగుతారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలినటువంటి నాయకులు కానీ వారి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, బలంగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మెన్ అండ్ మెషినరీ మనీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున తిరుగుతున్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. మొన్నటిదాకానేమో కనీసం 3-4 స్థానాలకి అభ్యర్థులనే ప్రకటించకుండా డీలా పడిపోయినటువంటి పరిస్థితి, ఢిల్లీ వైపు దిక్కులు చూసినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు వాళ్ళు కూడా కిందనో మీదనో ఫైనల్గా ఢిల్లీ అప్రూవల్తోని క్యాండిడేట్లు అందరూ రంగంలోకి దించినారు. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది కాబట్టి దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తారో చేరనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రచారంలో దిగడం స్టార్ట్ అయింది. అయితే మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించినటువంటి సభలు జరుగుతున్నటువంటి తీరును పరిశీలిద్దాం. ఒక్క నిమిషంలో నేను సమప్ చేస్తా. కేసీఆర్ గారేమో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోని మాట్లాడుతూ చిన్న అంటే కొన్ని సందర్భాలలో ఎట్లుంటుందంటే ఒక చిన్న జెస్చర్ అంటాం మనం. అంటే ఇప్పుడు మనము 90 పోతున్నప్పుడు ఎవరైనా అడ్డం వస్తే మనం కారు ఆపి వాళ్ళకి తవ్విస్తాం. అది నీకు సంతృప్తితో పాటు మొత్తం అక్కడ ఉన్నటువంటి చాలా అక్కడ చూసే వాళ్ళందరికీ కూడా హీ హాస్ డన్ ఏ గుడ్ జాబ్ అనేటువంటి మాట చెప్తారు. పాలిటిక్స్లో కూడా ఎంత గొప్ప స్పీచ్ ఇస్తావు, ఎంత పెద్ద అంశాన్ని తెరపైకి తీసుకొస్తావు అనే దాంతోపాటు ప్రజలలో చిన్న అంశాల పట్ల ఎట్లా రెస్పాండ్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక చిన్న పాపతో మాట్లాడి నుంచి మొదలుకొని ఒక ముసలి అమ్మ వరకు కూడా మాట్లాడుతున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అని నేను మాట్లాడతలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 40-45% ఓటు బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళందరి లోపల ఒక ఉత్సాహం వస్తుంది. అంటే అది ఇది కదా మేము కోరుకుంది, సో ప్రజలు కోరుకుంది ఇది కదా, మా నాయకుడు ప్రజలు వెంబట ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా మా నాయకుడు వెంబట ఉంటారు అనేటువంటి మాట కూడా చెప్తారు. అంటే ఇంకొకటి కూడా అంటే పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం ఇదే. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చేస్తే అంటే ప్రజల మధ్యలోకి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేదే అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అంటే పరిస్థితి ఉండేదా అంటే డెఫినెట్గా ఇంత పెద్ద ఎత్తున స్పందన కనుక కేసీఆర్ గారికి ప్రజలలోకి వెళ్ళినప్పుడు వస్తున్నటువంటి స్పందన అప్పుడు కనుక ఉండుంటే డెఫినెట్గా రిజల్ట్స్ డిఫరెంట్గా ఉండేటి. ఆ మాట అటు పార్టీ ఒప్పుకుంటుంది, ప్రజలు ఒప్పుకుంటున్నారు, ఈవెన్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఒప్పుకునే పరిస్థితిలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆ మాట అనడం చాలా ఈజీ. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పేటువంటి మాటలు కానీ, మాట్లాడాల్సినటువంటి స్పీచ్ కానీ, నువ్వు అందులో ఎత్తుకోవాల్సినటువంటి అంశాలు కానీ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ప్రభుత్వంతో 10 years పనిచేసిన ఒక మంత్రికి, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేకి కానీ, గెలిచినటువంటి ఎమ్మెల్యేకి కానీ, లేదంటే ఆ మంత్రి పైన ఓడిపోయినటువంటి నాయకుడికి కానీ మాట్లాడేటువంటి అంశాల విషయంలో చాలా వైరుధ్యం ఉంటుంది. ఒక మంత్రిగా ఉండి
అడగోలుగా మాట్లాడనీకు ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అఫ్కోర్స్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ పీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడొచ్చు అనే ఒక వాస్తవాన్ని నిరూపిస్తున్నారు కొంత. అది మంచిదా చెడ్డదా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు త్వరలో. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా అరవడం కానీ ప్రజలను ఉద్రేకపరిచేటట్టు మాట్లాడడం కాకుండా 10 సంవత్సరాలలో నేను పలానా పని చేసినాను, వాటర్ ఇచ్చినాను, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాను, రైతు బంధు ఇచ్చినాను, అగ్రికల్చర్కి నేను డెవలప్మెంట్ ఇచ్చినాను, మీరు నాకు ఓట్లు వేయండి అని మాత్రమే అడగగలుగుతారు. అంతేగాని ప్రతిపక్షాలపైన విరుచుకుపడి మాట్లాడి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి అంత ఈజీగా ఉండదు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా మీరు చూడండి, గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ విధంగా బిహేవ్ చేసినారో, ఏ విధంగా సభలు నిర్వహించిన అదే స్థాయిలో చేస్తున్నారు, కానీ వినూత్నంగా చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఓ 5,000 మందో 10,000 మందో 15,000 మందినో సభ లెక్క జమ చేస్తున్నారు. ఆడెళ్ళి చేతులు ఊపేసి మాట్లాడి ఇంటికి రావాల్సిందే. ఇదే రేవంత్ రెడ్డి గారు 6 నెలల కింద ఆయన సభలు మాట్లాడే సందర్భంలో కానీ ప్రజలతో వెళ్ళడము, మాట్లాడడము, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళగానే ఏమంటారు ప్రజలు, ముఖ్యమంత్రి గారు నాకు నువ్వు ఇస్తా అన్నది నాకు రాలేదని ఒక ఆయన అంటాడు. లేదు నాకు వెల్ఫేర్ స్కీమ్లో నాకు బెనిఫిషియరీగా నన్ను యాడ్ చేయండి అని అంటారు. లేదంటే ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలనుకుంటున్నా అవన్నీ అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, ఈజీగా వెళ్ళరు జనాలతోని. సో మీరు గమనిస్తే ఒక 2 విభిన్నమైనటువంటి అంశాలు మనం గుర్తుపెట్టాలి ఇక్కడ. ఇన్ని రోజుల దాకా కేసీఆర్ గారు ప్రజలతో లేరు, ప్రజలతో ఉండలేరు అనేటువంటి విమర్శలు చేసిన నాయకులు ఈరోజు ఆయన ప్రజల్లోకి వెళ్ళగానే తనపైన చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఇప్పుడు చేసే అవకాశం లేకుండా పోయింది. ఎట్ ద సేమ్ టైం నేను ప్రజలతోనే ఉంటా, ప్రజాపాలన చేస్తా, ప్రజలలో తిరుగుతా, నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ప్రోటోకాల్ ఇష్యూస్ వల్ల కానీ, ముఖ్యమంత్రి కావడం వల్ల కానీ, లేదంటే ఆయనలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో కూర్చుని మాట్లాడే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి క్లియర్ కట్ డివిజన్ కనిపిస్తుంది. ఒకవైపు ప్రజల కోసం వస్తానటువంటి వ్యక్తి ఏమో పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అయినారు, కేసీఆర్ సార్ లాంటి వాళ్ళు ఏమో బయటకు వచ్చిన తర్వాత సో ప్రజలతో వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్గా మార్పు అంటే నిజంగానే మార్పు వచ్చింది. ఈ మార్పు ఎవరికి లాభం అవుతుంది అనేది ఇంకొక వారం రోజులలో 10 రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నేను 14 సీట్లు గెలిపించి తీరుతాను, గెలుచుకొని వస్తాము అని రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. 14 సీట్లు వస్తాయా మరి ఇప్పుడున్న పరిస్థితులలో? అంటే 14 సీట్లు రావాలి అని అంటే స్ట్రైక్ రేట్ ఎంత ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు ఐపీఎల్లో లాస్ట్ ఓవర్లో 36 రన్లు కొట్టాలి అనేది ఎంత అసంభవమో తెలంగాణలో 14 సీట్లు రావాలనడం కూడా అంతే అసంభవం. ఇప్పుడున్న పరిస్థితులలో అస్సలకే వీలు కాదు. ఎందుకనంటే 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. 3 పార్టీలు కూడా ఏమంటున్నాయి, 10 సీట్ల పైననే వస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఏ పార్టీ కూడా 1-2 సీట్లు వస్తుందని ఏ పార్టీ కూడా చెప్పట్లేదు. పైగా మారిన పరిణామాలలో ఆయన కూడా యువరాజ్ లాగా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొడతాడేమో. అంటే నేనంటుంది 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టాలి అని అంటే కొట్టొచ్చు, కానీ యువరాజ్ సింగ్ లాంటి పరిస్థితి ఎన్నిసార్లు జరిగిందని చూడాలి. పైగా ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే 119కి పోటీ చేస్తే 90-100 ఏం గెలవలేదు ఆయన. మొన్న ఆయన గెలిచింది హార్డ్లీ మెజార్టీకి అటు ఇటుగా గెలిచినారు ఆయన. సో కాబట్టి ఆయన స్ట్రైక్ రేట్ 50% ఉన్నప్పుడు ఇప్పుడు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు లాస్ట్ ఓవర్లో అనేది కొంచెం ఇంప్రాక్టికల్. బట్ వేరాజ్ మీరు అన్నట్టు యువరాజ్ సింగ్ స్ట్రైక్ రేట్ చూస్తే 150-200 ఉంటుండే. కాబట్టి యువరాజ్ సింగ్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు నమ్మొచ్చు. కాబట్టి ఈ రాజకీయ పొలిటికల్ లీగ్లో సో తెలంగాణ పొలిటికల్ లీగ్లో రేవంత్ రెడ్డి స్ట్రైక్ రేట్ హార్డ్లీ 50%. కాబట్టి మీరు అన్న 300-400 స్ట్రైక్ రేట్ చాలా చాలా ఇంపాసిబుల్. కాబట్టి హార్డ్లీ కాంగ్రెస్ పార్టీ 14 అనేది ఒక డ్రీమ్ మాత్రమే, ఒక రకంగా చెప్పాలంటే పగటి కళ మాత్రమే అని చెప్తాను నేను. దాని బదులు ఆ పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఏడేడ బలం ఉంది, వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకుంటుంది ఏంటిది, మేము నల్గొండలో గెలుస్తాం, మహబూబ్నగర్లో ఒక సీట్ గెలుస్తాం, ఖమ్మంలో సీట్ గెలుస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అట్లాంటి స్థానాల మీద పోటీ చేసి గతంలో గెలుచుకున్నటువంటి స్థానాల మీద గెలుచుకుంటే చెప్పలేం, కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉందనేటువంటి ఫీడ్బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుంది. సో మీరు అనొచ్చు అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఆ పరిస్థితి ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అన్నట్టుగా 12 స్థానాలు వస్తాయా? ఎందుకంటే అధికారంలో ఉంది. ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకుంటే అందబలం, అర్ధబలం, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఆర్థిక పరంగా కూడా ఒక ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్కే లేని సీను బీఆర్ఎస్కి ఉంటుంది. అసలు కాంగ్రెస్కి లేని సీన్ బీఆర్ఎస్కి ఉంటుందా అని అంటే మరి 88 సీట్లు గెలుచుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ ఎలక్షన్స్ అప్పుడు
బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్లో లెక్కనే 14 సీట్ల పైన గెలుచుకోవాల్సి ఉండే కదా. వీళ్ళు 60 సీట్ల పైన ఉన్న వాళ్ళే 14 సీట్లు గెలుచుకుంటామంటే 88 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 16 సీట్లు గెలుచుకోవాల్సి ఉండే కదా. 9 దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఓకే, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవదు అనే అంశాలు మీ దగ్గర ఉన్న అంశాలు ఎగ్జాక్ట్గా ఎందుకు గెలవదు అంటే మీ దగ్గర నేను అదే చెప్తున్నా. ఏంటంటే అధికారంలో ఉండడం ఎంత అడ్వాంటేజ్, చాలా సందర్భాలు అంత డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. పైగా నువ్వు 1-2 మాటలు చెప్పొస్తానేమో ప్రజలు ఆ 1-2 మాటలలో సాటిస్ఫై అవుతారు. ఎస్, ప్రశాంత్ ఈ మాట చెప్పినాడు కాబట్టి ఈ మాట ఏమంటారు ఫుల్ఫిల్ చేసినాడు, మంచి ట్రాక్ రికార్డు ఉంది అంటారు. కానీ నువ్వు గెలవడం కోసం ఎక్కడ పోతే అక్కడ చెప్పినావు. నువ్వు కామారెడ్డిలో మాట చెప్పినావు, నల్గొండలో మాట చెప్పినావు, వరంగల్లో మాట చెప్పినావు, పోయిన ప్రతి చోట డిక్లరేషన్ పెట్టినావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచురించినట్టు 420 హామీలు ఇచ్చినావు. నీ 420 హామీస్ అన్నింటినీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలంటేనే నీకు 1.5 year పడుతుంది ఎవ్రీడే ఒక ఇంప్లిమెంట్ చేస్తే. కానీ నువ్వు 5 నెలలలో చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ సంగతి ప్రజలందరి కళ్ళ ముందట ఉంది. దానికి ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలవదు అనడానికి. ఒకటి, 5 నెలల గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనే ట్రాక్ రికార్డ్ కనుక పెడితే చాలా ఫెయిల్ గవర్నెన్స్ అని మాట చెప్పొచ్చు. ఎందుకని నేను కమ్ బ్యాక్ లిటిల్ లేటర్. రెండవది, సామాజిక సమీకరణాలు ఆయా సామాజిక వర్గాలను గనక ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు, అంటే సీట్ల కేటాయింపులో కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి అది రెండోది. సో మూడోది ఏంటంటే వీళ్ళు ఆశిస్తున్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ గంపగుత్తగా మా వైపు వస్తుంది అనేది కూడా కేవలం కొంత ఇంప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ చెప్పాలి అని అంటే 5 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం, మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం అన్నారు. 6 చేసినావా, 60 చేసినావా, 100 చేసినావా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ లైఫ్లో ఈ ప్రభుత్వం వల్ల నాకేమొచ్చింది అనేది అందరికీ అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇన్ని చేసినా అని చెప్తే ప్రజలు నమ్మరు. మేజర్గా ఈ పార్టీ ద్వారా 5 నెలలల్లా 5 పైసలు అయినా ఒక వ్యక్తి ఖాతాలోకి కానీ ఒక వ్యక్తి చేతిలోకి కానీ పోయినాయా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి అనాలిసిస్ చేసినప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్గా పెట్టినటువంటి అంశం బస్సు, ఫ్రీ బస్ అనేది. ఫ్రీ బస్సులు ఏంటిది? ఓన్లీ 50% మహిళలకు మాత్రమే పెట్టినారు. ఆ 50% ఓటింగ్లో ఉన్నట్టు 50% మహిళలలో ఎంతమంది ఆ ఫ్రీ బస్సును వాడుకుంటున్నారో, ఆ ఫ్రీ బస్సుతో ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి అనేది ఇంకొక లెక్క తేలాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు ఏ వ్యక్తి అయినా కానీ నువ్వు ఒక కన్సెషన్ ఇచ్చినంత మాత్రాన, ఒక రాయితీ ఇచ్చినంత మాత్రాన, పన్ను తగ్గించినంత మాత్రాన నగదు ప్రయోజనం కలిగినప్పుడు ఉండేటువంటి సంతృప్తి కానీ ఆ ఉత్సాహం కానీ ఉండదు. ఇప్పుడు నేను ప్రశాంత్కి 1000 రూపాయల బిల్ అయితే నేను ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం వేరు. కానీ నేను డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు చేతిలో పెట్టి ప్రశాంత్ మీకు ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం వేరు. సో మీకు ఎప్పుడైనా కానీ నగదు యొక్క ఇంపాక్ట్, క్యాష్ యొక్క ఇంపాక్ట్, ఆ బెనిఫిట్ అనేది విపరీతమైనటువంటి ఒక సానుకూలతను క్రియేట్ చేస్తుంది ప్రభుత్వంలో. అందుకే ప్రభుత్వాలు గత 15-20 సంవత్సరాల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషియరీ, డిబిటీ అనే ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషియరీ అని పెట్టినారు కదా. దాని ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో రైతు బంధుతోని ఒక బజ్ ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకంటే ఆ వ్యక్తి డైరెక్ట్గా తన ఖాతాలోకి 5,000, 10,000, 20,000, 30,000 తన భూమిని బట్టి వచ్చినాయి కాబట్టి ఒక సానుకూలత క్రియేట్ అయింది. బట్ వేరాజ్ గత ప్రభుత్వం కనుక నేను వ్యవసాయ రంగానికి 20,000 మందం బెనిఫిట్ చేస్తా అని చెప్పుంటుంటే కనుక ఆ బజ్ క్రియేట్ కాకపోయేది. ఇక్కడే ఈ కొత్త ప్రభుత్వం నిజంగా పప్పులో కాలేసింది అనేటువంటి మాట చెప్పొచ్చు. వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి మాటను నిజంగానే ట్రాన్స్ఫర్ చేసి ఉండుంటే కనుక, ఒకసారో 2 సార్లు తన చేతిలో కనుక ఇచ్చి ఉండుంటే కనుక కొంత మార్పు ఉండేది. రెండోది, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఈ 4,000 రూపాయల పెన్షన్ని కనుక డైరెక్ట్గా గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి నెలకి 2,000 రూపాయల చొప్పున అదనంగా 4,000 రూపాయలు డైరెక్ట్గా కనుక ఇచ్చి ఉండుంటే కనుక కొంత మార్పు ఉండేది. కానీ మీరు గమనిస్తే, మీరు ఇంటర్వ్యూ తర్వాత కూడా అనలైజ్ చేద్దాము, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ₹1 అదనంగా, నేను అదనంగా అనేటువంటి పదం వాడుతున్నా, అదనంగా ₹1 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జేబుల్లోకి కానీ, ప్రజల ఖాతాల్లోకి కానీ, ప్రజల చేతుల్లోకి కానీ రాలేదు. కాబట్టి ప్రజలకు నగదు ట్రాన్స్ఫర్ అనేది, డైరెక్ట్ బెనిఫిట్ అనేది జరగనప్పుడు ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకంగానే ఉంటారు. సో అదొకటి మేజర్గా. రెండోది,
సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి విషయం చూస్తే మీరు గమనించండి, ప్రధానమైనటువంటి సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. అరౌండ్ 15% ఉంటామనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. పాపులేషన్లో ఉన్నటువంటి 15% మంది సామాజిక వర్గానికి ఒక్క సీట్ ఇవ్వకుండా, పైగా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఒక మాట చెప్తూ వస్తుంది, మా పార్టీ దళిత మైనార్టీల పక్షాన ఉండేటువంటి పార్టీ అనేటువంటి ఒక బ్రాండింగ్ వేసుకున్నారు వాళ్ళు. కానీ అదే దళిత సామాజిక వర్గానికి సీట్ ఇవ్వలేదనేటువంటి విమర్శలు వాళ్ళ వైపు నుంచి వస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వెల్ నోన్ ఫేసెస్ అన్నీ కూడా ఈరోజు మా పట్ల రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేస్తున్నారు, మా జాతిని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి మాట చేస్తున్నారు అనే విమర్శ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు కూడా ధర్నాలు చేసినారు, రెబల్ నామినేషన్లు వేసినారు. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ప్రశాంత్, మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని సామాజిక వర్గాలు గత 20-30 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించినాయి. అందులో మాదిగ సామాజిక వర్గం అత్యంత కీలకమైనటువంటి సామాజిక వర్గంగా చెప్పవచ్చు. ఇతర కులాల కంటే ఎక్కువ యాక్టివ్గా చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గాలలో మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. ఈరోజు మీరు ఆ 15% ఓటింగ్ని మీరు కౌంటింగ్ కంటే ముందే సగం మంది మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సోదరులు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఓటేయకపోతే కనీసం 7-8% మైనస్ ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ తన ఖాతా తెరవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక గడ్డు పరిస్థితిలో ఉంది సామాజిక సమీకరణాల దృష్ట్యా. ఇంకొక సామాజిక సమీకరణాల అంశం చాలామంది పట్టించుకోవట్లేదు. ఒకటి, ముదిరాజ్ కమ్యూనిటీకి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీట్లు ఇవ్వలేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా క్యాపిటలైజ్ చేసుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క మంత్రివర్గంలో స్థానం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే మేము ముదిరాజు సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకుంటాం, 14 స్థానాలు ఇవ్వండి అంటున్నారు కదా. 14 ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత కేవలం ముదిరాజులకే అప్పచెప్తే, ముదిరాజుకు కూడా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 4 వస్తాయో 5 వస్తుందో తెలియనప్పుడు 14 వస్తేనే నేను ఎంపీ మినిస్టర్ చేస్తానంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనేటువంటి మాట. కాబట్టి వాళ్ళు కూడా గతంలో ఒక పార్టీ ఇవ్వలేదనేటువంటి ఎంత నిరుత్సాహంగా అయితే ఉన్నారో, మేము బలంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించినాం అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా సేమ్ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోతే వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలనే ప్రశ్న వాళ్ళ లోపల కూడా వస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, అంటే నాకు అవగాహన ఉన్న ఒక 20-25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా గౌడ సామాజిక వర్గానికి కానీ యాదవ సామాజిక వర్గానికి కానీ ఎంపీ సీటు టికెట్ ఇవ్వకుండా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు వాళ్ళు. అంటే మీరు గమనించండి, ఒకవైపు యాదవ సామాజిక వర్గం, అటు గౌడ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం కంప్లీట్గా ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఉన్నప్పుడు, దట్టు టెక్నాలజీ పెరిగినాక, ఇన్ఫర్మేషన్ పెరిగినాక ఆయా సామాజిక వర్గాలు యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పట్ల కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి లేదు, ఇతర పార్టీలకు చూసే అవకాశం. ఇదే అంశం పైన ఇప్పుడు 3 అంశాలు చెప్పారు మీరు. ప్రధానంగా బస్సుకు సంబంధించి ఏదైతే నేరుగా, అంటే ప్రజలకు నేరుగా లబ్ధి పొందితేనే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది తప్ప నేరుగా ఎవరి ఖాతాలలో డబ్బులు వేయలేదు, నేరుగా ఎవరికి లబ్ధి, ప్రత్యక్షంగా ఎవరికి సహకారం ప్రభుత్వం అందించలేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు, ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నిరాశతో ఉంది అనేది రెండో పాయింట్. మూడో అంశం వచ్చేసి ముదిరాజు, అదేవిధంగా గౌడ, యాదవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం కూడా ప్రధానంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉందని. ఈ 3 అంశాలకు సంబంధించి నేను ఈ అంశాలనే మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తాను. ఇక బస్సుకు సంబంధించి ఏదైతే ఏ మహిళలకు ఉచిత బస్సు పెట్టారో అది నేరుగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళు. దాదాపు 1 కోటి చిల్లరగా, అంటే ఇప్పటికీ అరౌండింగ్ నాకు మేబీ 1.5 కోటిగా ఇప్పటికీ మహిళలు బస్సులో ప్రయాణించారు, వారు నేరుగా లబ్ధి పొందారనేది కాంగ్రెస్ చెప్తా ఉంది. ప్రధానంగా వారంతా కూడా మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉందనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రెండో అంశం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మీరు అన్నట్టుగా బలమైన సామాజిక వర్గం, మాదిగలను ఎవరికి కూడా టికెట్ కేటాయించకుండా మాలలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం కనబడతా ఉంది. ఈ మాదిగ సామాజిక వర్గం మరి ఎవరి వైపు ఉండబోతుంది? మరి ఒకవేళ కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంటే అది బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ప్రధానంగా బీజేపీ కూడా
బీజేపీ ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం క్యాండిడేట్ని ఖచ్చితంగా మేము రిజర్వేషన్కి సంబంధించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తామనేది కూడా ఒక బలమైన మోడీయే చెప్పిన పరిస్థితి, బలంగా చెప్పారు. ఇక మూడో అంశానికి సంబంధించి యాదవ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ కూడా కొంత అన్యాయం చేసింది. ఇక యాదవ సామాజిక వర్గము మిగతా బీసీ కమ్యూనిటీలకు సంబంధించి వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఎందుకుంటారు, వారు బీజేపీ వైపు మళ్ళొచ్చే అవకాశం ఉంది కదా. ఈ మూడు అంశాలకు సంబంధించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అయితే ఫస్ట్ వన్ మొబిలిటీకి సంబంధించి ఫ్రీ మొబిలిటీ ఉన్నప్పుడు మీరు గమనిస్తే మనం స్టాటిస్టిక్స్ అనేది చాలా దూరం, ఇక దాని గురించి తర్వాత వద్దాం. మీరు జస్ట్ మాహోల్ చూద్దాం. ఫ్రీ బస్ అనగానే ఫస్ట్ నెల రోజుల పాటు చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క మహిళ వాడుకుంటుంది, విపరీతంగా జనాలను వెళ్ళినారు, జాగలేదు, కొట్టుకుంటున్నారు, రకరకాల వీడియోలు, మీమ్స్, అన్ని రకాల ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూస్ నాన్ సెన్స్ అంతా మనకు కనిపించింది. దాంతో బెనిఫిట్ లేదని నేనేమి అంత మూర్ఖంగా ఏం వాదించాను నేను. ఎట్ ద సేమ్ టైం ఈ మొబిలిటీ, ఫ్రీ మొబిలిటీ అనేటువంటి విషయం కేవలం అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈరోజు. కానీ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళు సాధారణంగా రోజువారీ కమ్యూట్ చేయరు, రోజువారీ ప్రయాణాలకు పెట్టుకోరు. వాళ్ళు అమ్మ దగ్గరికి పోయినప్పుడు, అమ్మమ్మ దగ్గరికి పోయినప్పుడు, పెళ్ళికి పోయినప్పుడు, ఇంకే శుభకార్యానికో సావుకో పోయినప్పుడు, బయట ఊరికి పోయినప్పుడు పని చేస్తుంది. ఫస్ట్ థింగ్ అది. రెండోది, మనం ఒక బేసిక్ ప్రశ్న వేసుకుందాం. మనం ఉన్నప్పుడు బస్సుల పైన డిపెండ్ అయినటువంటి పాపులేషన్ రేషియో ఎంత, ఈరోజు అదర్ దాన్ బస్సుల పైన డిపెండ్ అయినటువంటి పాపులేషన్ రేషియో ఎంత. ఒకప్పుడు మనందరం కూడా కాలేజ్ పోవాలి అని అంటే బస్సు తప్పించి వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఉండే. దాని నుంచి స్లోగా స్పెషల్ ఆటోలు, ఓన్లీ బస్సులు, పిల్లల్ని డ్రాప్ చేయడం కోసం, పికప్ చేయడం కోసం, స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఆటోలు. ఒక చిన్న ఉద్యోగి, ఒక 10-12 వేల ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వ్యక్తి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఒక 2 వీలర్ తీసుకొని నడిపించుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో దాదాపు 1 కోటి మంది నివసించేటువంటి హైదరాబాద్లో ఎంతమంది బస్సుల పైన వెళ్తున్నారు, ఎంతమంది వ్యక్తిగత వాహనాలపైన వెళ్తున్నారు. కాబట్టి ఈ చెప్పడానికి చాలా బాగుంటుందండి. అంటే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది డెఫినెట్గా బాగుంటుంది. కానీ దానివల్ల రాజకీయంగా ప్రయోజనం వస్తుందా అనేటువంటి మాట చెప్పినప్పుడు నేను ఐ సీరియస్లీ డౌట్ ఫర్ సింపుల్ రీజన్. ఏంటిదనంటే ప్రతి ఒక్క మహిళకి ప్రతి నెల ఖచ్చితంగా కొన్ని 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు మిగులితే వాళ్ళు కమిటెడ్గా ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. 6000 మిగులుతున్నాయి అంటున్నారు. నేను అదే అంటున్నా, 6000 ఎవరికి మిగులుతున్నాయి? కేవలం ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగాలు చేసి ప్రైవేట్గా ఒక వాహనం కొనుక్కోలేనటువంటి తక్కువ లో ఇన్కమ్ ఉన్నటువంటి మహిళలకు మాత్రమే లాభం ఇది. కానీ నాకు 2 వీలర్ ఉండి నేను నెల మొత్తం 2 వీలర్ పైననే ట్రావెల్ చేసేటువంటి ఒక మహిళకి ఈ ఉచిత బస్సు ప్రయాణంతో నామమాత్రంగా కూడా లాభం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే బస్సులలో ఒకప్పుడు 3 నెలల కింద, 2 నెలల కింద 80% మహిళలు, 20% మెన్ ఉండేది. ఇప్పుడు మీరు ఏ బస్సులైనా వెళ్ళి చూడండి, మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణంకి ముందు ఏ పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితి ఉంది. పోనీ ఇది అన్ని బస్సులలో ఉందా? ఇప్పుడు మా అమ్మ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావాలంటే లగ్జరీ బస్సులు ఎక్కి రాలేదు ఆమె, మళ్ళీ ఆర్డినరీ బస్సు ఎక్కి రావాలి. లిమిటేషన్స్ లేవనేది ఏం లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి. అందరికీ ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది కూడా అవాస్తవం. పైగా నేను ఇంతకుముందు చెప్పిన ప్రజలకి నువ్వు ఉచిత బస్సు ఉచిత బస్సు యూజ్ చేసేటువంటి మహిళలకి 2000, 3000 నువ్వు డబ్బులు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయి. నీకు ఆ బెనిఫిట్ వేరుంటుంది, ఆ ప్రభుత్వం పట్ల కమిట్మెంట్ వేరుంటుంది, సానుకూలత వేరుంటుంది. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం పైననే కాంగ్రెస్ పార్టీ కనుక ఆధారపడితే మొత్తం మహిళలు మా వైపే వస్తారని కనుక అనుకుంటే అది వాళ్ళ ఇగ్నోరెన్స్ అని మాత్రమే చెప్పగలుగుతా. ఇంకా సామాజిక సమీకరణాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎంఆర్పిఎస్ లేవనెత్తినటువంటి వర్గీకరణ కానీ, ఆ సామాజిక వర్గం సుదీర్ఘకాలం గడుతున్న వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ విషయంలో బీజేపీ ఒక లైన్ తీసుకుంది అనేటువంటి మాట ఉంది. సో బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా కానీ బీజేపీ గెలవగలిగేటువంటి స్థానాల్లో మాత్రమే ఆ మాదిగ సామాజిక వర్గం అటేస్తుంది. అంటే కొంత రేషనాలిటీ ఉంది, కొంత ప్రాక్టికాలిటీ ఉంది. బట్ వేరాజ్ ఖమ్మంలో బీజేపీ లేదు, నల్గొండలో బీజేపీ లేదు, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు లాంటి దగ్గర కూడా బీజేపీ పోటీలోనే లేదు. ఇట్లా చాలా దగ్గరలో
దాదాపు సగం జిల్లాలలో బీజేపీ పోటీలోనే లేనటువంటి పరిస్థితులలో నాకు కోపం ఉంటే నేను నిన్ను ఓడగొట్టడం అనేటువంటి లైన్ తీసుకొని ఓటేస్తా. ఓకే, అంటే ఎన్నికలలో చాలా సందర్భాలలో నిలబడ్డటువంటి అభ్యర్థుల ఎంపిక కాదు, అభ్యర్థుల తిరస్కరణ. అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో లీడర్స్ చెప్తుంటారు కదా, ఇది ఎలక్షన్ కాదు రిజెక్షన్ అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రిజెక్ట్ చేయడమే నా ఎజెండా, ఎలక్ట్ చేయడం కాదు, వేరే పార్టీని ఎలక్ట్ చేయడం కాదు. అప్పుడు నేను ఏం చేస్తా, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అనుకుంటే ఆయన పైన ఎవరు గెలిచారో వాళ్ళకు ఓటేస్తా. కాబట్టి గంపగుత్తగా ఇది మాదిగ సామాజిక వర్గం ఓట్లంతా డైరెక్ట్ గా బీజేపీకి వెళ్తాయి, బీజేపీకి క్యాడర్ లేకున్నా, లీడర్ లేకున్నా, క్యాండిడేట్ లేకున్నా 15% ఓట్లు అటు పోతాయి అనేది చాలా ఇంప్రాక్టికల్ అనాలిసిస్ అంట. కానీ ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ బీజేపీ ఎన్ని దగ్గర బలంగా ఉందని చూస్తే 4-5 దగ్గరలా తప్పించి మిగిలిన దగ్గరలా బీఆర్ఎస్ ని దాటి, కాంగ్రెస్ ని దాటి లీడింగ్ లో ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఈరోజు. ఫర్ టూ మెనీ రీజన్స్ ఉన్నాయి దానికి. ఓకే, ఇక దాంతోపాటు ఇప్పుడు ఈ సామాజిక వర్గాల విషయం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ప్రధానంగా ఒక మైనార్టీ సెక్షన్ పీపుల్ ఒక 14 to అరౌండ్ 15% ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ 15% మైనార్టీలు ఎటువైపు ఉండబోతున్నారు? ఎందుకంటే గతంలో ఎంఐఎంతో పొత్తు, అదేవిధంగా మైనార్టీలకు మేము సంక్షేమం అందించాము, మైనార్టీలను మేము కడుపులో పెట్టుకొని చూసామని కూడా కేసీఆర్ చెప్పిన సందర్భం కనబడ్డది. అదేవిధంగా 2014, 2018 ఎన్నికలలో కూడా ప్రధానంగా మైనార్టీలంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నారు. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం కొంత ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. నిజంగా మైనార్టీల ఇష్యూస్కు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్త ఎజెండా ఉంది, ఇటు కాంగ్రెసా ఇటు బీజేపీకి మైనార్టీలు కొంత ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు. దాదాపు ఆ మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్కి అక్కడ స్కోప్ ఉంటుందా? మళ్ళీ సేమ్ ఇక్కడ అంటే ఎప్పుడైనా కానీ ఎన్నికల నంబర్స్ గమ్మతుంటాయి. ఎన్నికలలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, 2+2 4 కాదు, అది 40 కావచ్చు, లేదంటే 0 కూడా కావచ్చు. రాజకీయ సమీకరణాలకు ఉన్నటువంటి ఒక విలక్షణీయమైనటువంటి ఫీచరే అది. అంటే చాలా సందర్భాల్లో ఏమనుకుంటుంటే ఈయన కలిస్తే ఆటోమేటిక్గా గెలుస్తారు అనేటువంటి మాట ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ముగ్గురు కలిసి ఒక్కరిని కూడా కొట్టలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న రోజు ఈ సమీకరణాలు, ఈ నంబర్లు, స్టాటిస్టిక్స్ పక్కన పెట్టేసి ఓటేస్తారు. ఈ మాట నేను ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేకంగా ఒక నిమిషం చెప్పాలనుకుంటున్నా. మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్లు అరౌండ్ 60,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అరౌండ్ 60,000, మొత్తం 11-12 లక్షలలో 60,000 ఓట్లు వచ్చినాయి. 6% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఈరోజు ఆ 6% ఓట్లలో నీకు అదనంగా ఇంకొక 35% ఓట్లు యాడ్ చేసుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు, పాత లెక్కలే కనుక ప్రామాణికం అయితే. బట్ వేరస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో పోటీ కేవలం 4-5% ఓట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేయాలి, బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోని అనేటువంటి నిర్ణయం మైనార్టీలు కనుక తీసుకుంటే గంపగుత్తగా అక్కడ ఉన్నటువంటి 1-1.5 ఓట్లలో పోలయ్యేటువంటి ఓట్లు మాక్సిమం బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్ వైపు కనుక వేస్తే అప్పుడు మిగిలినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ వైపు నిలబడ్డప్పుడు మాత్రమే ఆ ముస్లిం మైనార్టీ ఓటు చెల్లుతుంది. లేదంటే చాలా సందర్భాలలో అంటారు కదా, ఓడిపోయే వ్యక్తికి ఏకరా నాయన వేస్తే అది మోర్లేసినట్టు ఓటు అంటారు కదా. ముస్లిమ్స్ ఈరోజు డిసైడ్ చేసుకోవాలి ఏంటిదంటే, బీజేపీని గనక ఆపాలని మీరు డిసైడ్ చేసుకుంటే మీ నియోజకవర్గాలలో బీజేపీని కొట్టగలిగేటువంటి శక్తి, కొట్టగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకులకు మాత్రమే మీరు ఓట్లు వేస్తేనే బీజేపీని మీరు ఆపగలుగుతారు. లేదు, గంపగుత్తగా బీజేపీని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము అని కనుక నిర్ణయం తీసుకుంటే చాలా దగ్గరలో బీజేపీని కొట్టగలిగేటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లు, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లు నష్టపోయి అంతిమంగా మళ్ళీ అది బీజేపీకే ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ అండ్ వినోద్ గారి మధ్యలోనే క్లియర్గా పోటీ ఉంది. 1 or 2 అనేది వాళ్ళే ఉంటారనేటువంటి సర్వేలు కానీ, క్షేత్రస్థాయిలో మనకు వస్తున్నటువంటి సమాచారం కానీ, మనం మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టింది 2 రోజుల కింద. ఆయన ప్రచారం చేయడానికి కూడా సరిపోదు.
ఇప్పుడు 7 నియోజకవర్గాలలో తిరగాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు, మన క్షేత్రస్థాయిలో ఎంత పెద్దదో తెలుసు. అట్లాంటి సందర్భంలో కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా నేరుగా కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దగ్గర తప్పించి కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ ముస్లిం సోదరుల ఇంటెన్షన్ ఏంటిది? బీజేపీని అడ్డుకోవడం. కానీ వాళ్ళు అమాయకంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు అనేటువంటి ఒక మాయలో పడి గనక బీఆర్ఎస్కి కాకుండా, రెండో స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు కాకుండా బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్కి వేస్తే అంతిమంగా వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి ఒక అప్పీల్ ఏంటిదంటే, నిజంగానే మీరు మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంటే గనక, నిజంగానే మీరు బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల కానీ విధానాల వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే గనక, దేశంలో కొంత లౌకికవాదం వైపు తీసుకుపోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ని కనుక అనుకుంటే, నేను బీఆర్ఎస్కి మాత్రమే ఓటేయమని చెప్పట్లేదు. నిజంగానే అక్కడ గెలవగలిగేటువంటి నాన్ బీజేపీ క్యాండిడేట్ ఎవరు, పార్టీ ఎవరు చూసుకోండి, ఆ బలాబలాలు చూసుకోండి, వాళ్ళకి మాత్రమే ఓటేయండి. కానీ మీరు గుడ్డిగా కాంగ్రెస్కి కనుక వేస్తే అంతిమంగా గతంలో జరిగినటువంటి పరిణామాలే మళ్ళీ జరుగుతాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ బలంగా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారో అక్కడ మళ్ళీ ముస్లిం ఓటు చీలి బీజేపీ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రధానంగా బీఆర్ఎస్ను బీజేపీ ఒకటే అంటున్నారు. మీరు సెకండ్ క్యాడర్లో ఉన్న బీఆర్ఎస్కు మీరు ఓటేయండి అని మీరు అంటున్నారు. అంటే జనరల్గా చెప్పే బీఆర్ఎస్కు ఏమంటున్నారు, మరి బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే కదా అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆ విషయమే ఇక మైనార్టీలు నమ్మితే గత ఎన్నికలలో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే గత ఎన్నికల్లో మీరు మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ వైపు నిలబడింది అనేటువంటి మాట చెప్తున్నారు. అది కొంత సత్యదూరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు గమనించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మైనార్టీలు హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు గెలిచినారండి? బీఆర్ఎస్ పార్టీ గెలిచినది. ఎట్లా గెలిచినది? 50,000 మెజార్టీ, 30,000 మెజార్టీ, 20,000 మెజార్టీతో గెలిచినారు. అంటే ఒక 20%, అరౌండ్ 20% ఉన్నటువంటి మైనార్టీలు బీఆర్ఎస్ వైపు కనుక నిలబడకపోయి ఉంటే చాలా దగ్గర గెలవడమే కష్టమయ్యేది బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో. కానీ ఒక బంపర్ మెజార్టీస్తో చాలా దగ్గర గెలిచినారు. కుత్బుల్లాపూర్ లాంటి దగ్గర దాదాపు 85-90,000 మెజార్టీతో గెలిచినట్టున్నారు. అది ఈజీ కాదు అది. అంటే 20% మంది మైనార్టీలు ఓటు వేయకపోతే ఏ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదు, మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి మైనార్టీలను కూడా కేవలం మైనార్టీ బ్లాక్ లెక్క కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అనేది వాస్తవం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రూరల్ సెటప్లో ఉన్నటువంటి మైనార్టీస్ కూడా అటువైపు ఓటేసినారు. కానీ కంప్లీట్గా మైనార్టీస్ ఓటేసిరు కాంగ్రెస్కి అనేది కనుక వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హైదరాబాద్లో ప్రాతినిధ్యం ఉండేది. పైగా మీరు అడిగింది ఏంటిదంటే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి ప్రాపగండా నడిచిన మాట వాస్తవం. అది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మాట వాస్తవం. ఇది మైనార్టీల పైన కంటే కూడా చాలామంది బీజేపీ వైపు చూసినటువంటి వ్యక్తులకు కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళీ అంతిమంగా కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్ళడానికి ఓటేసే సమయానికి హెల్ప్ చేసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రాపగాండా ఇప్పుడు పేలిపోయింది, పక్కకు జరిగిపోయింది అనేటువంటి ఒపీనియన్లో నేనున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మాట రాదు. ఎందుకనంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా కానీ అంతిమ ప్రయోజనం ఫ్యామిలీ ఉంటుందండి. నిజంగానే కేసీఆర్ గారు బీజేపీతోని కొంత కలిసి పనిచేసి ఉంటే గనక, వాళ్ళతో గనక వాళ్ళ ప్రభావంలో గనక ఉండుంటే తన ఇంట్లో ఉన్నటువంటి తన సొంత కూతుర్ని తీసుకెళ్ళి ఢిల్లీలో జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కనుక రాణించుకోకపోతుండే. ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది, నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కనుక ఒకటే అయి ఉంటే కనుక ఇన్ని ఇబ్బందులు, ఇంత మానసిక వేదన, ఇంత క్షోభకు గురి కావాల్సినటువంటి అవసరం ఆ కుటుంబానికి లేదు. పైగా ఇన్ని జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎక్కడ కూడా బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ లేకుండా చాలా బలంగా మోడీ గారి పైన కానీ అమిత్ షా పైన కానీ బీజేపీ వ్యవహార శైలి పైన కానీ బలమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ పోవాల్సిందే జాతీయ స్థాయిలో, ఇంకా ఇతర ప్రత్యామ్నాయం రావాల్సిందనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో, అంటే అటు తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అటు ఢిల్లీ కేసుకి సంబంధించి కానీ, కవిత గారి అరెస్ట్ కానీ, కేసీఆర్ గారి విమర్శల స్థాయి కానీ, అటు కేటీఆర్ గారు కూడా చాలా బలంగా మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో చాలా బలంగా మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే వైరం చాలా దగ్గరలో ఉంది. ఉత్తర తెలంగాణలో చాలా దగ్గరలో
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ లేనే లేదు చాలా దగ్గరలో. కాబట్టి రెండు ఒకటే కనుక అయ్యి ఉంటే ఇంత పోటీ కానీ ఇంత టఫ్ సిచ్యువేషన్ కానీ ఆ రెండు పార్టీల మధ్యలో ఉండేది కాదు. నాకు తెలిసి ఈసారి ఆ ప్రాపగాండా పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాపగాండాను బాగా తగ్గించినట్టు కనిపిస్తుంది. ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి మాట చెప్తలేరు. ఆయన ఎక్కడో స్పీచ్లో భాగంగా చెప్తున్నారు కానీ అది నరేటివ్గా ఒక మేజర్ ఇష్యూగా మేజర్ ఎజెండాగా మాట్లాడట్లేదు. ఇక చివరగా చెప్పండి అన్న, సరే ఈ మనకేదైతే ఈ విశ్లేషణ ఈ అంచనాలు ఇదంతా ఒకవైపు అయితే నిజంగా మీరు గ్రౌండ్లో తిరిగి వచ్చారు, ఎట్లా ఉండబోతుంది ఈ మూడు ప్రధాన పార్టీలకు ఎవరికి మైనస్ కాబోతుంది, ఎవరు ప్లస్లో ఉండబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఇక అంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రజలలో వ్యతిరేకత రావడానికి చాలా స్పీడ్గా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 5 నెలల తన బ్యాడ్ గవర్నెన్స్తోని ప్రజలలో తాను ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్కి అనుకూలంగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది. రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత అయ్యో ఇంట్లో ఏం లేదు కదరా ఇన్ని ముచ్చట్లు చెప్పారు అనేటువంటి మాట ఎట్లుంటుందో ఒక డైడౌన్ అని అంటారు కదా. ఇప్పుడు అరే కాంగ్రెస్ పార్టీ చెప్పినంత చేయట్లేదేమో, మనం చాలా చేస్తుంది అనుకున్నాం ఏం చేయట్లేదని ఒక నెగటివ్ బ్యాగేజ్ వాళ్ళకు ఉంది. పైగా ఆ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక బజ్ని క్రియేట్ చేయడంలో విఫలమైంది. కాబట్టి అధికారంలో రానప్పుడు వై ఓన్లీ కాంగ్రెస్, ఇట్ కెన్ బి బీజేపీ, ఇట్ కెన్ బి బీఆర్ఎస్, ఇట్ కెన్ బి సంబడి ఎల్స్ అన్న ఆలోచనలు కూడా ప్రజలు ఉంటారు. అదొకటి. రెండోది బీజేపీ విషయంకి వస్తే కూడా ఆల్రెడీ 2 సార్లు ఆ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో చూసినారు. సరే రకరకాల ఒపీనియన్స్ సమాజంలో రకరకాల వర్గాలకు ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఎప్పుడైనా ఏ పార్టీకైనా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 40-45% కంటే ఎక్కువ మంది స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉండరు. మిగిలిన రిమైనింగ్ 60% మంది ఏమనుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. 60% మంది ప్రజలకు బీజేపీ పైన మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. పైగా ధరలకు పెరుగుదలకు సంబంధించిన విషయం కానీ లేదు, వాళ్ళు చెప్తున్నటువంటి అనేక విషయాల పట్ల కొంత అసంతృప్తి ఉంది. పైగా మోడీని 2 సార్లు చూసినారు. ఎట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మార్పు కావాలి అని కోరుకున్నారో పెద్ద రీజన్స్ లేకుండానే, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారంటే మార్పు జనరల్గా ఒక్కోసారి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మా ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిరండి, ఓసారి కొత్త ఆయన కడదాం, పాపం ఆయన 4 సార్లు అడిగిండు, 4 సార్లు ఓడిపోయిండు, సానుభూతి అనేది ఉంటుంది. ఓ మార్పు అనేటువంటి థాట్ ప్రాసెస్ ప్రజలలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద రీజన్స్ లేకుండానే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ అంశం బీజేపీకి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పాన్ ఇండియాలోనే ఉండొచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ. ఒక సర్ప్రైజింగ్లీ ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టు 375 వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. బిలో మెజారిటీ ఆగినా కానీ సర్ప్రైజింగ్ ఉండకపోవచ్చు. ఇక బీఆర్ఎస్ పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుండేదంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోని ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే చాలా బాగుందిరా ఈ సినిమా, మనం అనుకోలేదు ఇట్లు బాగుంటుందని చెప్పేసి స్లోగా మౌత్ పబ్లిసిటీస్తోని సూపర్ హిట్ బంపర్ హిట్ అయినటువంటి సినిమాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది. పుష్ప ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏం సినిమా తీసిండ్రు రాబోయే అనుకున్నారు జనాలు. బట్ స్లోగా మౌత్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత అది పాన్ ఇండియాలో హిట్ కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రారంభంలో అతి తక్కువ అంచనాలతో రంగంలోకి తిరిగింది. కానీ కేసీఆర్ గారి బస్సు యాత్ర వల్ల కావచ్చు, కేసీఆర్ గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంత నిరాశ నిస్పృహలతో ఉండడం, అంటే నిరాశ నిస్పృహలు అంటే చేస్తామన్నటువంటి విషయాలలో స్పీడ్గా రెస్పాండ్ కాకపోవడం లాంటి రకరకాల కారణాల వల్ల ఆ నిరుత్సాహాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాపిటలైజ్ చేసుకుంటుంది అనేటువంటి పరిస్థితి గ్రౌండ్లో కనిపిస్తుంది. బట్ ఎన్ని చెప్పినా ఈ 3 పార్టీలకు సంబంధించి నాకున్న అంచనా ప్రకారం అండర్ డాగ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ బీజేపీ మే కమ్ సెకండ్ ఫర్ సింపుల్ రీజన్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 4 ఉన్నాయి, నేషనల్లో కొంత సానుకూలత ఉంది అనేటువంటి మాట వాళ్ళు బీజేపీ వాళ్ళు పదే చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే నేషనల్లో గవర్నమెంట్ రాదు, పైగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కొంత నిరుత్సాహం ఉంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడి 3rd స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉందని నా పర్సనల్ అంచనా. ఐ థింక్ నా అంచనా కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఐ థింక్ పీపుల్ విల్ డిసైడ్, బట్ నాట్ నౌ. ఇంకొకటి ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ మరొక మారు సెంటిమెంట్ని రాజేసుకునే ఓట్లు లబ్ధి పొందాలని చూస్తుందా? ఎందుకంటే కేటీఆర్ మొన్న మాట్లాడుతూ
ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతంగా Yes. చేయబోతున్నారు, Yes. ఇక జూన్ 2న మన ఉమ్మడి రాజధానిగా ఉన్న అది అంతటితో అయిపోతుంది. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించకపోతే మన యొక్క హక్కులను కొట్లాడే వాళ్ళు, మన హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనేది ప్రధానంగా విమర్శిస్తున్నారు. నిజంగా అట్లా ఆ పరిస్థితి ఉండబోతుందా, లేదు అదే సెంటిమెంట్ని యూజ్ చేసుకొని ఓట్ల కోసమే బీఆర్ఎస్ అది చేస్తూ ఉందా, ఎట్లా ఉండబోతుంది, మీ అంచనా ఏంటి? అంటే సెంటిమెంట్ కేటీఆర్ గారు అన్నదాన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడితే కరెక్ట్గా మనం మెసేజ్ చెప్పొచ్చు. ఏంటిదంటే ఆయన అన్నది ఏంటిదంటే ఈ ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్త డిమాండ్ తెరపైకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఏ మెట్రోపాలిటన్ సిటీలో అయినా కానీ అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు కాబట్టి ఏ డిమాండ్ అయినా ఏ వర్గం నుంచైనా రావచ్చు. ఒక వర్గం నుంచి వచ్చేటువంటి డిమాండ్ని ఆ ప్రభుత్వం అంగీకరించాలంటే వాళ్ళ బార్గెనింగ్ పవర్ గవర్నమెంట్లో ఎంత ఉందో చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ వర్గ ప్రయోజనాల కోసం ఉంటారు అనేటువంటి అనుమానాలు చాలా మందికి, నేను పర్టికులర్గా పేరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారనేటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్తో సహా చాలా మందికి ఉన్నాయి. సో పక్కా తెలంగాణ వాదులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆయన ఎవరి వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తాడు అనేటువంటి భయంలో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని విషయంకి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, మేబీ కొత్తగా వచ్చే ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కనుక అడిగింది అనుకోండి, మా ఉమ్మడి ప్రయోజనాల రీత్యా రాజధాని యొక్క సౌకర్యాన్ని మరికొంతకాలం పొడిగించండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజల కోసం బలంగా కొట్లాడి వద్దే వద్దు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్టేక్స్ ఇక్కడ ఆంధ్రాలో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి. అండ్ వేరాజ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టేక్స్ ఈ రోజు మాత్రం కేవలం తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి మేము మాత్రమే అడగగలుగుతాము, అట్లాంటి ప్రమాదాన్ని ఆపగలుగుతాము. కాబట్టి అట్లాంటి ప్రమాదం కనుక వస్తే, ఉమ్మడి రాజధాని కొనసాగింపును కనుక ఆపాల్సి వస్తే కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటే డిమాండ్ కనుక ఎవరైనా తెరపైకి తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలంటే కనుక తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీ మాది కాబట్టి మాకు మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మమ్మల్ని బలోపేతం చేయండి, ఆ ప్రమాదం నుంచి హైదరాబాద్ని కాపాడండి అనేటువంటి మాట ఆయన చెప్తారు. కొంత ప్రాక్టికల్గా చూస్తే కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ప్రయోజనాల కోసం రాజకీయ లిమిటేషన్స్ లేకుండా ఇతర ప్రాంతాల లిమిటేషన్లు కొట్లాడగలిగేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ రోజు ఉన్న బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు, ఓన్లీ బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. కాబట్టి అది సెంటిమెంట్ అంటే ఎస్, ఎందుకంటే ఎవరికైనా కానీ తమ రాజధాని తమ చేతుల్లోనే ఉండాలని ఏ రాష్ట్రమైనా కోరుకుంటుంది. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం కానీ ప్రయోగం కానీ అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రేపు ఆంధ్రాలో వచ్చేటువంటి అటు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ లేదంటే అలయన్స్ ప్రభుత్వం కానీ కనుక చేస్తే అది డెఫినెట్గా మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ స్థానాన్ని డెఫినెట్గా మరింత బలోపేతం చేస్తుంది. నాకు తెలిసి అంత మూర్ఖమైనటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. బట్ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే రాజధాని అనే అంశం కేవలం రాజకీయాలతో మాత్రమే ముడిపడి ఉండదు, అనేక ఆర్థికపరమైన అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి చెప్పలేం, ఆ ప్రమాదం తెలంగాణ ప్రజల నెత్తి మీద వేలాడుతూనే ఉంటుంది. అది జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకోవాలా లేదా ఉద్యమాలకు సిద్ధం కావాలనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి 3 పార్టీలకు సంబంధించిన అంశాలను అంటే కూలంకషంగా వివరించారు. ఎట్లా ఉండబోతుంది గ్రౌండ్లో, ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది, ఎవరు మైనస్ కాబోతున్నారు అనేది చాలా అద్భుతంగా విశ్లేషించారన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.